టీడీపీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ ఎంపీ సైఫుల్లా చిన్న కుమారుడు జకీవుల్లా గుండెపోటుతో మరణించారు. అనంతపురం జిల్లా జకీవుల్లా స్వగృహంలో పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. సైఫుల్లా కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎనలేని సేవలు అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక నిజాయితీగల నాయకుడిని కోల్పోయిందని కొనియాడారు. రోజున చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ కుటుంబం ముందు నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కుటుంబం. అదేవిధంగా జకీవుల్లా గారు నిజంగా పార్టీ అధికారంలో ఉన్నా లేనప్పుడు కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడడం, సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఆదరించి తన సొంత కుటుంబ సభ్యులా భావించే వ్యక్తి జకీవుల్లా గారు. పార్టీ రావాలి, అధికారంలోకి రావాలని స్వయాన ఇక్కడి నుంచి అనంతపురం నుంచి పెనుగొండకు బాబాయ్ స్వామి దర్గాకు పాదయాత్ర చేస్తూ అక్కడ ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవుతానే, ముఖ్యమంత్రి అవుతానే రాష్ట్రం బాగుపడుతుందని పాదయాత్ర చేస్తూ, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే ఉంది. అదేవిధంగా నిన్నటి రోజున లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా చాలా బాధపడ్డారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వారి కుటుంబ సభ్యులతోనూ వారి తండ్రి గారితో కూడా మాట్లాడాం. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా అందరూ చెప్పలేని బాధ. ఎందుకంటే ఎల్లవేళలా ప్రజల కోసం కష్టపడుతూ ఎప్పటికప్పుడు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి గారికి ఘన నివారణ కూడా అప్పించామని కూడా తెలియజేస్తుంది. నిన్నటి రోజున మిత్రుడు అలాగే తెలుగుదేశం సీనియర్ నాయకుడు జకీవుల్లా గారు హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. మాజీ ఎంపీ సైఫుల్లా కుమారుడు అయినటువంటి జకీవుల్లా చనిపోవడం నాకు చాలా ఆత్మీయంగా ఉండేవాడు. ఎప్పుడైతే నేను ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ మొదలుపెట్టానో ఆ రోజు నుంచి కానీ నాకు దగ్గరగా ఉండి నన్ను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే గతంలో ఇప్పుడు డోన్ ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా ఉన్నారు. గతంలో కానీ పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పేసి గత 5 ఏళ్ళు క్యాడర్ని అంతా దగ్గర పెట్టుకొని, అలాగే యువగలం పాదయాత్రలో కానీ భాగస్వామి అయి మా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఇక్కడి నుంచి పెనుగొండ దర్గా వరకు పాదయాత్ర చేసి అక్కడ మొక్కు చెల్లించడంగా జరిగింది.